ప్రియమైన విద్యార్థినులారా, వారితో పాటు ఈ సభకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకుగా ప్రత్యేకమైన గుర్తింపు ఏదీ లేదు. కాకపోతే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నన్ను ఈనాడు మీ అందరి దగ్గర ఈ జిల్లాకు ఒక జిల్లా జడ్జిగా చేసి పంపారు. కాబట్టి వారి దయ వల్ల మీ అందరి ముందర ఇలా నిలబడగలిగాను. గొప్ప గొప్ప మేధావులైన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇప్పుడే తన జీవిత చరిత్రను పుస్తకం ద్వారా తెలిపే విధంగా పేరు పొందిన ధన్యజీవి చిరంజీవి, భగవాన్ గారి పేరు కూడా చెప్పారు ఒకసారి. కానీ బహుశా ఎప్పుడన్నా లాంగ్ బ్యాక్ భగవాన్ గారు కూడా మా జ్యుడిషియల్ అకాడమీకి ఎప్పుడన్నా వచ్చారు సార్. జ్యుడిషియల్ అకాడమీకి వచ్చారు ఒకసారి. వచ్చి కొన్ని యోగ ప్రక్రియలు చెప్పారు ఆయన. మన ఏమంటారు, ప్రాణాయామం గురించి మాకు జ్యుడిషియల్ అకాడమీలో కొన్ని క్లాసెస్ తీసుకున్నారు. అది దాన్ని ఏమంటారు సార్? లోమ్ కాదు, ఇంకోటి భస్త్రికనా ప్రాణాయామంలో ఒక పద్ధతి చెప్పారు. చెప్తుంటే ముక్కు నుంచి నీళ్లు ధారగా కారుతూనే ఉంటాయి ఆయన చేస్తున్నంతసేపు. అది అసలు మనం పడిసం పట్టి తుడుచుకోవడానికే సిగ్గుపడుతూ ఉంటాం. ఆ యోగా ఆ ప్రక్రియలో అది చేస్తున్నంతసేపు మన ముక్కు వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి. అది ఒక్కసారి నేను ఒక క్లాసులో ఆ జ్యుడిషియల్ అకాడమీలో ఉన్నప్పుడు వారు చేసి చూపించారు. ఇక్కడ అందరూ ప్రతి వాళ్ళు డయాస్ మీద కూర్చున్న వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళే ఉన్నారు. కాకపోతే నన్ను ఆ రాముడు మీ అందరినీ మోసం చేసి నేనేదో గొప్ప దైవభక్తుడనే ఒక నటన చేయడానికి నన్ను పంపి మీ అందరి చేత ప్రేమని పొందేలాగా చేశాడు తప్ప నిజంగా మీరు అనుకున్నంత గొప్ప రామభక్తుడినేం కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఇంత నటన చేస్తూ కొద్దిపాటి మాత్రమే రామనామం చెప్తుంటేనే ఇంత వచ్చిందే, మరి నిజంగా పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినట్లుగా శ్రద్ధగా ఆ రామనామాన్ని రామదాసు, త్యాగరాజు వీళ్ళు స్మరించిన విధంగా జరిగితే రామదాసు, త్యాగరాజు తర్వాత నాగమార్త శర్మ పేరు కూడా చెప్పుకుంటారు ముందు ముందు లోకాల వాళ్ళు. కానీ ఆ స్థితికి రావాలి, తప్పకుండా వస్తాను. ఎందుకంటే ఇదంతా మా తండ్రి, వారి పేరు సుందర్లాల్, వాల్మీకి సంస్కృత రామాయణాన్ని కంఠతా వచ్చిన మనిషి. 24,000 శ్లోకాలు కంఠతా వచ్చు వారికి. సో ఆ వ్యక్తి కడుపున పుట్టాను కాబట్టి నేను అనుకుంటాను, ది మూమెంట్ హీ డైడ్, నన్ను ఆయన ఆత్మ ఆవహించింది కాబట్టే ఆయనకి మూడింతలుగా నేను రామనామం చెప్తున్నాను తప్ప అంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదు. ఈ రామనామం చెప్పే ఒక పరీక్షలో మాత్రం తప్పకుండా మీ అందరికంటే కూడా 1 మార్కు నాకు తప్పకుండా ఎక్కువ వస్తుంది. దానిలో
పోటీ ఎవరు పెట్టుకున్నా సరే నాకంటే ఒక్క మార్కే తక్కువ చేస్తాడు మీకు దేవుడు. ఎందుకంటే నిద్రలో కూడా రామనామం చెప్తాను, దానిలో అనుమానమే లేదు. నిద్రలో కూడా రామనామం చెప్తాను. మైండ్ కూడా పని చేయనంత నిద్రపోతే అప్పుడు ఆపేస్తాను, లేకపోతే ఆపను. కాకపోతే అదే నాకు ఈరోజు నా జీవనోపాధి, నా రక్షణ అన్నీ అయి ఆ రాముడు నన్ను సర్వవేళలా కాపాడుతున్నాడు. ఇవాళ ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక మీటింగ్లో ఉంటూ వచ్చాను. పొద్దున్న విట్స్ కాలేజీకి అని వెళ్ళాము, ఇంజనీరింగ్ కాలేజ్ వివేకానంద దానికి. మధ్యాహ్నం ఒక గర్ల్స్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాం. ఈవినింగ్ మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది. ఇంతమంది వాళ్ళు ఇంకా ముందు ముందు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఉన్నారు కాబట్టి వారందరూ చెప్పేది విని నేను కూడా మీలాగా వారి నుంచి కొంత జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.